హాయ్ అండి, వెల్కమ్ టు చెన్నారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. బట్ ఈరోజు ఏంటంటే మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక చిన్నపాటి దావత్కి అటెండ్ అయినా. బట్ ఈ దావత్కి అటెండ్ అయిన స్థానంలో ఒక టాలెంటెడ్ వ్యక్తిని నేనైతే చూశాను. బట్ మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. బట్ ఆ వ్యక్తిని ఇప్పుడైతే నేను చూపించబోతున్నాను. సరే, ఆ వ్యక్తి గురించి ఫస్ట్ ప్రజెంట్ అయితే ఆ వ్యక్తి పల్నాడు జిల్లా నరసరావుపేటలోనే ఒక గ్రామంలో ఆ వ్యక్తి. సరే, ఆ వ్యక్తి టాలెంట్ ఏందో అసలు ఎందుకు చూద్దాం ఒకసారి. వందనం అభివందనం నీ అందమే ఒక నందనం, నిన్నకు రేపుకు సంధిగా నిలిసిన సుందరి పాదాభివందనం. కన్నులు పొడిసిన చీకటిలో ఆరే దీపపు ఎలుగుల్లో, తీరం చేరని పడవుల్లో, తిరిగి రాని గడువుల్లో వస్తావని నీవు వస్తావని, ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి సుఖము పోసిన మేనక అభిసారిక సారీ వందనం అభివందనం నీ అందమే వగనందనం. ప్రేమ అన్నది నటనాని, జీవితం అన్నది 3 నాళ్ళని, యవ్వనం అన్నది తిరిగి రాదని, నీకంటూ ఎవరున్నారని, ఉన్నానని నేను ఉన్నానని, ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి సుఖము పోసిన మేరక అభిసారిక సారీ వందనం అభివందనం. ఓకే అండి, మీరు సింగింగ్ అయితే చాలా బాగా పాడుతారు. నీకు ఇది ఇంకా సింగింగ్ అక్కడ ఏమన్నా వస్తాయండి? మాకు గుడ్డివాడిగా మగవాడిగా ఓకే అండి, గుడ్డివాడిగా చేయండి. గుడ్డివాడిగా చేయండి. నడి సముద్రమున్న నా దేవా నవ జీవన మార్గమున నడిపించులోతున్నతో అయ్యా. ఓకే, ఇంకా అండి మగవాడి యాక్షన్ చేయండి. ఓకే అండి, ఇంకా డైలాగ్ అండి చెప్పండి. సాయి కుమార్ డైలాగ్. సాయి కుమార్ డైలాగ్ ఏది? మన పోలీస్ స్టోరీ. ఓకే అండి, చెప్పండి. నీతికి న్యాయానికి ధర్మానికి నీతిపాలైతే ఈ కనపడే 4వ సింహం మీద ఈ పోలీస్ అగ్ని అగ్ని అగ్ని. ఇతనికి ఒక అవకాశం ఇవ్వాలని నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక సినీ ఇండస్ట్రీని కానీ బట్ సినీ పెద్దల్ని ఎవరైతే కోరుకుంటాను. బట్ చెప్పండి, మీరు ఇంకా అంటే మీరు ప్రజెంట్ ఏం చూస్తారండి? సార్ మేము మనకు పాటలు అంటే బాగా ఇష్టం అండి. ఓకే అండి, నేను పాటల గురించి హైదరాబాద్ పోయి చాలా అవకాశం చేశాను కానీ కుదరలేదు. కానీ రోడ్ల మీద పండుకొని ఏ పాటలైనా కానీ నాకు విధానం కాలేదు. కానీ చేసి ట్రై చేసి కుదరలేదు. ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తారండి? ప్రజెంట్ మేము సున్న పని కానీ పోతున్నామండి. ఓకే అండి, అంటే సినిమాల్లో ఏమైనా అవకాశం వస్తే ఖచ్చితంగా పాడతారు మీరు? పాడతామండి. ఓకే అండి, పాడతామండి. సరే, ఓకే అండి. మీకు సినిమాల్లో ఖచ్చితంగా త్వరలోనే అవకాశం రావాలని మేము కోరుకుంటూ, మా ఛానల్ ద్వారా కోరుకుంటూ మీకు ఒక బెస్ట్ విషయం చెప్తుంటూ, మీ పేరు బ్రహ్మయ్య అండి? బ్రహ్మయ్య. ఓకే అండి. అండి, మీరు చూశారు కదా, ఇప్పుడు దాదాపు ఒక వయసులోనే ఇంత కళ దాగిందంటే దాదాపు ఒక రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని కళలతోటి బతురండి. ఒక కళని బయట తీయడం అనేది ఒక గొప్ప విషయం అండి. బట్ ఒక వయసులో సపోజ్ మనకు తెలియని ఒక అతను ఎక్కడో ఒక విజయవాడ పర్సన్ ఆ పర్సన్లో ఇంత మంచి కళ, ఇంత మంచి సాంగ్ అనేది ఇంత మంచిగా పాడుతున్నంటే, అంత సాంగ్ పాడుతున్నంటే దానికి మనం అప్సెట్ కావాలండి. మనం ఇప్పుడు ప్రొడ్యూసర్స్ లక్షల కోట్లు, 1000 కోట్లు, 500 కోట్లు పెట్టి జనాల మీద ఒక టికెట్ రేటు పెంచేసి ఇంత టికెట్ రేటు అంత టికెట్ రేటు పెంచి నా వసూలు కావాలంటే ఏం చేస్తాయి భయాలు? ఒక్కొక్క సింగర్కి ఇంత అతనికి ఇవ్వండి, ఒక 10,000 ఇచ్చి పాడపాడియండి, పాడతాడు. పాడేయకపోతే ఒక నెలలో ట్రైనింగ్ ఇచ్చి పాడిపియండి. లక్షల కోట్లు పెట్టి మా మీద వృత్తి మేము యాంచి తెచ్చి మేము భయాలు ఇవ్వలేము, ఈ సినిమా చూడలేము. ఇంకొక దాదాపు నేను సరే ఒక 10-10 ఇయర్స్లలో మీ సినిమా థియేటర్లన్నీ బంద్ అయిపోతాయి.
తర్వాత మీరు ఏం చేస్తారు, మీరు సినిమా చేయాలి ఎక్కడ పోతారు? జీరో కాంచి గ్రౌండ్ లెవెల్ కాంచి నాలెడ్జ్ని టాలెంట్ని తీసుకురండి. మీరు ఫేమస్ ఉండండి అక్కడ, బట్ జీరో కాంచి తీసుకురండి.